కుమార్ లలిత్ కమిటీ బ్రహ్మానందరెడ్డి పరిపాలన జనవరి 19, 1969న అఖిలపక్ష ఒప్పందంలో భాగంగా కుమార్ లలిత్ కమిటీని కాగ్ అధికారి ఏర్పాటు చేసింది. ఇది జనవరి 23, 1969న తెలంగాణ మిగులు ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే పనిలో పడింది. నవంబర్ 1956 మొదటి నుంచి మార్చి 1968 చివరి రోజు మధ్య జరిగిన కేటాయింపులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కుమార్ లలిత్ను కోరింది. కుమార్ లలిత్ నుండి నివేదిక మార్చి 7, 1969న మార్చబడింది. ఈ డేటా ప్రకారం తెలంగాణ రెవెన్యూ ఖాతాలో 1 నవంబర్ 1956 నుండి మార్చి 31, 1968 వరకు ఎక్సైజ్ సుంకం కలిపి 102 కోట్ల మిగులు, నికర మిగులు 63.92 కోట్లు. గత 2 ఏళ్లలో రాజధాని ఖాతా నుండి మిగులును తీసివేసిన తర్వాత తెలంగాణ వెలుపల ఉపయోగించేందుకు ఇప్పటికీ అందుబాటులో ఉన్న తెలంగాణ మిగులు నిధుల మొత్తం రూపాయలు 34.10 కోట్లు అని కమిటీ జోడించింది. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్. తెలంగాణ మిగులు ధనాన్ని అంచనా వేయడంలో కుమార్ లలిత్ కమిటీ తప్పు చేసిందని తెలంగాణ ప్రాంతీయ కమిటీ పేర్కొంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నాటికి తెలంగాణ అదనపు నిధులతో సహా అన్ని సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మొత్తం మిగులు 107.13 కోట్లు అవుతుంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు 1969 ఏప్రిల్ 11న ప్రకటించిన 8 పాయింట్ల ఫార్ములాలో భాగంగా తెలంగాణ మిగులు నిధులను లెక్కించేందుకు ఒక సంస్థను నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోర్డులు, కార్పొరేషన్ల ఆదాయాన్ని ఈ కమిటీ కవర్ చేస్తుందని తెలంగాణ ప్రాంతీయ కమిటీ విమర్శించింది. తెలంగాణ మిగులు నిధులపై ప్రభుత్వం జస్టిస్ భార్గవ్ కమిటీని ఏర్పాటు చేసింది.